మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ ఈరోజు మా లోపల ఒక అద్భుతమైన సత్యాన్ని కొంతమంది మేము ధ్యానానికి వెళ్ళినప్పుడు మనం అడుగుతున్న ఒక గొప్ప అనుభవం ఇది. ఒక క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏంటంటే ఫ్యామిలీలో ఏంటంటే జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే, నా పిల్లలు, నా ఇల్లు, నేను చేస్తున్న పని, నా పిల్లలు ఆనందంగా ఉండాలి, నా భార్య ఆనందంగా ఉండాలి, నేను పక్క వాళ్ళంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి క్షణం ఎపరలాడుతూ టెన్షన్ పడుతూ జీవిస్తున్న చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. తప్పు లేదు నా ప్రేక్షక దేవుళ్ళారా. మీ పిల్లల మీద ప్రేమించడం తప్పు లేదు, మీ భార్యని ప్రేమించడం తప్పు లేదు, నువ్వు చేస్తున్న పని మీద డబ్బులు సంపాదించాలని తాపాత్రం 24 hours ఉండటం తప్పు లేదు. కానీ వీటన్నిటి లోపల నీకు ఆనందం ఎక్కడ అనుకుంటున్నాడంటే మనిషి, నా పిల్లలు బాగుంటే నాకు ఆనందం ఉంటుంది, నా భార్య ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటున్నాను, నా ఆస్తి ఉంటే నాకు డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటాను. అట్లా ప్రతి ఆనందాన్ని నువ్వు నీ లోపల ఆనందాన్ని మరిచిపోయి బయట ప్రపంచం మీద ఆనందాన్ని, నీ పిల్లల మీద, నీ ఫ్యామిలీ మీద, నీ ఆస్తుల మీద, నీ జాబ్ మీద నీ ఆనందాన్ని మొత్తం ఎరజిల్లేసేస్తున్నాడు, షేర్ చేశాడు. నీ లోపల ఆనందం ఏమి లేదు, నీ లోపల ఏమైపోయింది, చిన్న ఒక జీరో అయిపోయింది. నీ ఆనందం అంతా ఎక్కడ ఉంది? బయట ఉంది. నీ లోపల ఆనందాన్ని ఏం చేసావంటే పొలాల్లో మందు తగులుతున్నట్టుగా నీ లోపల చుట్టుపక్కల పరిసరాలకి, చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద నీ లోపల ఆనందాన్ని జిమ్మేసావు. కారు మీద, ఒక డబ్బు మీద, ఒక డ్రెస్ వేసుకుంటే ఆనందం అని, అట్లా ప్రతిదీ కూడా నీ లోపల ఒక ఇన్నర్లో ఉన్న ఆనందాన్ని బయట ప్రపంచాన్ని మీద చింపేసినందువలన నీకు దుఃఖానికి కారణం ఇదే. మెయిన్ బాధపడడానికి కారణం ఇదే. ఆనందం అనేది ముందు నీ లోపల ఒక స్టోర్ చేసుకొని, నీ లోపల బ్యాంక్కి బ్యాలెన్స్ లాగా ఆనందాన్ని నీ దగ్గర పెట్టుకుంటే అది ఎలలేని ఆనందం అది. అందుకని నా మిత్రులారా, చాలామంది కూడా ఏంటంటే ఆనందాన్ని బయట ఎనర్జిమ్ముతున్నారు. ఫస్ట్ అసలు ఆనందం అనేది అసలు నీ సెల్ఫ్ సర్వేషన్గా ఫస్ట్ నేను ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. నా ఆరోగ్య ప్రకారంగా ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ నా మనసు నేను క్లారిటీగా ఉండాలి. నా మనసు ప్రతి క్షణం ఆనందంగా నేను జీవించాలి. అప్పుడు నేను ఆనందంగా ఉంటే బయట వాళ్ళ ఆనందాన్ని నేను చూడగలుగుతాను. వాళ్ళ ఆనందం కోసం నా ఆనందాన్ని మొత్తం, ఆరోగ్యాన్ని, నాలో సంతోషాన్ని మొత్తం ఎరజిల్లేసి బయట ప్రపంచం మీద నీలో ఉండ మొత్తం నీ శక్తి అంతా బయట ఎరజిల్లేసి నీవు జీరో స్టేజ్కి వెళ్ళి దుఃఖానికి కారణం అవుతున్నావు. దుఃఖం ఎలా వస్తుందంటే నీలో ఉండ అనంతమైన నీలో ఉండ శక్తి బయట పాపట్టి మీద, పిల్లల మీద పెట్టినందువల్ల పిల్లోడికి ఏదో బాగలేదు, నీకు దుఃఖం. అంటే నీ దుఃఖం, నీ ఆనందం మొత్తం పిల్లోడిలో ఉంది. అలాగే నీ కారుకి ఏదో యాక్సిడెంట్ అయింది, నీకు దుఃఖం. అంటే నీకు ఆనందం నీలో లేదు, కారులో ఉంది. తర్వాత ఆస్తుపాస్తులు ఉండే, ఆస్తుపాస్తులు ఏదో ప్రాబ్లం వచ్చింది, దాంట్లో దుఃఖం. తర్వాత భార్య ఏదో కోప్పడింది, నీతో అందుకు లేదు, దాంట్లో దుఃఖం. అంటే నీలో ఉండే ఆనందం మొత్తం బయట పెట్టేసుకుని ఉంటావు, బయట చూడల మీద పెట్టిన తప్పక నీ లోపల లేదు. కాబట్టి ఈ ధ్యానంలో చెప్పే సత్యం ఏంటంటే బయట దాటి మీద లేదు, కారులో లేదు, పిల్లలు లేదు, భార్యలు లేదు, ఆస్తులు లేదు. ఆనందం నీ లోపటే ఉంది. బయట నుంచి ఏది ఆశించగాక, ఏది ఎక్స్పెక్ట్ చేయగాక. నీకు బయట మీద మమకారాలు కానీ పెడితే నీకు 24 hours దుఃఖంలో ఉంటుంది తప్పక నీకు ఆనందం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ధ్యానం చేసి, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి ముందు నువ్వు స్టోర్ చేసుకో. బయట వస్తువుల మీద ఏది నువ్వు ఇది లేకపోతే నాకు దుఃఖం, ఇది లేకపోతే సంతోషం అనేది డిపెండ్ అవ్వద్దు బయట వస్తువుల మీద అనేది మాకు ఈ అనుభవం ద్వారా తెలుసున్నాం. కాబట్టి మిత్రులారా, ఒక కారు మీనో, ఆస్తుల మీనో, పిల్లల మీనో, వాటి మీద అవి బాగుంటే నేను బాగుంటానన్న బంధాన్ని ఎడదీసి నీ లోపట నువ్వు ఒక అనంతమైన శక్తిని పెంచుకుంటే లోపట బయట ఎట్లుండా నువ్వు ఆనందంగా ఉంటావు. ఆస్తి ఉండా ఆనందంగా ఉంటావు, పోయిన ఆనందంగా ఉంటావు. కారు బాగున్న ఆనందంగా ఉంటావు, చెడిపోయిన ఆనందంగా ఉంటావు. పిల్లలు నీకంటే గొప్పవాళ్ళైన ఆనందంగా ఉంటావు, ఏదైనా తేడా వచ్చిన ఆనందంగా ఉంటావు. ముందు నువ్వు నీ ఇన్నర్ లెవెల్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆత్మ పైనలో పయనించాలి. ఈ ధ్యానం అనేది క్రమ తప్పకుండా చేయాలి. చేస్తే బయట ఇన్నర్ స్ట్రాంగ్గా మనం స్ట్రాంగ్గా ఉంటే ప్రపంచాన్ని అంత స్ట్రాంగ్గా ఉండటం తప్ప మనం వీక్ అయితే ప్రపంచం మనకు వీక్లాగా తెలుస్తుంది సత్యాన్ని ఈ ధ్యానం ద్వారా చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా ఉపయోగపడితే ఇది వాడుకోమని మనస్ఫూర్తి కోరుతాం. థ్యాంక్ యూ.